హాయ్ డార్లింగ్స్, ఇవాళ హాస్టల్లో కుకింగ్ చేస్తున్నాం. అంటే రెగ్యులర్గా ఏం చేసుకోము, ఎప్పుడన్నా ఇంటి వంట మిస్ అయినప్పుడు లేదంటే అమ్మ చేతి వంట మిస్ అయినప్పుడు చేసుకోవాలనిపిస్తుంది. సో అలాంటప్పుడు హాస్టల్లో ఓనర్ పర్మిషన్ తీసుకొని ఇట్లా కుకింగ్ చేస్తాం అనమాట. లెట్స్ గో. ఇప్పుడు మనం మార్కెట్కి వచ్చాం, మన కర్రీలోకి కావాల్సింది తీసుకోవడానికి వచ్చాం. ఈ ట్యూస్డే మార్కెట్ ఉంటుంది ఇక్కడ. ఈ అశోక్ నగర్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కనిపించాలంటే ఈ మార్కెట్లోనే చూడాలి. ఇక మనం పదా సీన్ గడు ముందు వెళ్తున్నాడు. ఇవన్నీ కొనేసి గట్టిగా అందరూ హార్ట్ సోల్మేట్స్ కొనడానికి వచ్చాం మేము. తీస్తున్నాను, ఏం కావాలి? మాయా జూమ్ పెట్టినా. మనోజ్ భాయ్ చెప్పు, ఏం కావాలి? మనోజ్ మనకేం కావాలి? మనకి 4 కేజీలు చికెన్ తీసుకుందామని ఇప్పుడే మార్కెట్కి వచ్చాం. ఓకే సరే అండి, 4 కిలోలు తీసుకున్న తర్వాత మనోజ్ భాయ్ చేస్తాడు. తెచ్చేవా కనిపించింది ఏ నన్ను చూపి. ఇగో నీ గసగసాలు ఇవన్నీ ఇక్కడే ఉన్నదా? సీనుగాడు షాప్లో షాప్కి ఇంకో అది కూడా ఉంది కదా, 10 రూపాయలు. అంటే మంగళవారం తప్ప ఏం లేదా? అంటే ఎస్ ఏం చేస్తారు మన మామూలు జరిగితే కాదులా మాకదు. అరే ఇవన్నీ రికార్డ్ అవుతాయి. ఈ మార్కెట్ ఎవ్రీ ట్యూస్డే ఉంటుంది. ఇది ఇంకా స్టూడెంట్స్కి ఏం కావాలని ఈ మార్కెట్లో దొరుకుతాయి. ఎవ్రీథింగ్, ప్రతి వెజిటేబుల్స్ దగ్గర నుంచి అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు మేమైతే చికెన్లో కావాల్సినవి అవి తీసుకోవడానికి వచ్చామన్నమాట. ఎందుకు బ్రో నా మీద నీకు అంత నమ్మకం? ఏడాది సరికి ఇక్కడ ఉంటుందా? మనం చేయాలన్నా డిమాండ్. ఏమంటారు? మన మార్కెట్ అంటే ఎట్లా ఉంటుందని చూపిస్తున్నా. అవునా? కదా పుదీనా తీసుకో, పుదీనా ఒకటి చాలు. మరి మార్కెట్లో రేట్లు ఎక్కువైపోయినాక ఆకాశాన్ని దాటిని రేట్లు. కొత్తిమీర పుదీనా ఒకటి 40. ఎంత? 2 21. అప్పుడప్పుడు మనం అట్లా కష్టపడాలి. మామయ్య టమాటాలు ఏరుతున్నాడు. ఏరు మామయ్య, మనిషి ఇంటి దగ్గర అలవాటేగా మామయ్య, అలవాటేగా. మాది రూమ్ కాదు, మాది హాస్టల్. రూమ్ అయితే ఒక వారాన్ని తీసుకునే వాళ్ళం. ఎంత అన్న 10 చాలు. 10కి 2 వస్తుంది. 10కి 2 ఏం కావాలి? 50 రూపాయలు వచ్చాయి. ఇది పౌడర్
ఆడ తగ్గిపోయింది కదా ఇది కలిపే దాంట్లో ఇది రికార్డ్ మీ అన్న ఇంకా ఇయ్యలేదయ్యా 200 కొట్టు ఇప్పుడు చెప్పు అదే ఎక్స్ప్రెస్ పెట్టు డబ్బులు అడిగితే రావు మాటలు వస్తాయి. మన హాస్టల్ మొత్తం 5 ఫ్లోర్లు ఉంటుంది, మేము 4th ఫ్లోర్లో ఉంటాం. మన హాస్టల్ స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ బ్యాచ్ మన రూమ్లో 4 మెంబర్స్, ఇంకొక 2 రూమ్లు ఉన్నాయి, 3 రూమ్స్, వీళ్ళందరికీ వచ్చి ఆల్మోస్ట్ 4 years అవుతుంది. ఒక్కసారి ఇక్కడికి రావడం తప్పితే ఈ హాస్టల్లో నువ్వు ఈ హాస్టల్ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళవు, రావడం వరకే నీ బాధ్యత, వెళ్ళడం. ఇక తెలంగాణ గవర్నమెంట్ 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఇస్తా అంటే ముందు ఈ హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. అంతమంది ఉన్నారు, అంత బాగుంటుంది అనమాట మన హాస్టల్. ఇతనే అండి వాళ్ళ మన కుకింగ్ చేయబోయే 5 స్టార్ షెఫ్ మనోజ్. అంత చెఫ్ కాదండి, జస్ట్ ఇదంతా ఇంగ్రీడియంట్స్ నేను ప్రిపేర్ చేస్తా, చెఫ్ వేరే వాళ్ళు ఉన్నారు. పదండి ఒకసారి మన హాస్టల్ చూద్దాం. ఇది మన హాస్టల్ కింద కిచెన్ అనమాట. ఇక్కడే వాషింగ్ మిషన్స్ అవన్నీ ఉన్నాయి. ఇది డైనింగ్ ఏరియా, ఇక్కడే ఉంటుంది మన ఫుడ్ అంతా. అప్పుడప్పుడు మోటివేషన్ కోసం మిస్ అయితే మధ్యాహ్నం. ఫుడ్ అంతా అయిపోయింది, ఆల్మోస్ట్ టైం లేట్ అయిపోయింది, మేము చేసుకుంటున్నాం కదా. ఇది వాటర్, RO వాటర్, అది సపరేట్గా పెట్టారనమాట. బయట నుంచి ఇంతకుముందు క్యాన్స్ కొనే ఉండే, ఇప్పుడేం క్యాన్స్ కొనట్లేదు, జస్ట్ వీళ్ళే ఫిల్టర్ చేసేసి పెట్టేస్తున్నారన్నమాట. వచ్చాడు మెయిన్ చెఫ్, వచ్చాడు వీరాతి వీరుడు వచ్చాడు. ఇతనే మన మెయిన్ చెఫ్ అనమాట. మేము ఇది చేసుకోవడం ఫస్ట్ టైం కాదు, ఒక 4 years నుంచి ఇట్లా చేసుకుంటున్నాం. ఎవ్రీ టైము ఇట్లా అందరం ఇలా అనిపించినప్పుడు చేసుకుంటాం అనమాట. అందులో మెయిన్ చెఫ్ ఉంటే తర్వాత సీన్ హెల్పర్. బాగా చూడండి, ఇక్కడ దాదాపు 10 మందికి చేసేది, కానీ ఉంది మాత్రం 3. అట్లా ఉంటుంది మరి హాస్టల్లో అంటే. బ్రో చేసా వస్తున్నాడు బ్రో. చికెన్ తెచ్చాం. ఏదైనా కానీ కుకింగ్ వీడియోస్లో హెల్ప్ చేయాలంటే మామయ్య. మిగతా వాళ్ళు అందన్నారు కానీ ఏదైనా కుకింగ్ ఉంటే అయితే మైపాడి సీన్, మామయ్య అలియాస్ మైపాడి సీన్. ఏది బ్రో కొట్టి ప్లేట్ ఎక్స్ట్రా ప్లేట్ లేదా? లాస్ట్ వచ్చింది సీనుది రావాలి. తొందర రమ్మను, రాకపోతే మామయ్య వస్తాయి. నువ్వు రావాయా బాబు, ఇక్కడ చేసేవాళ్ళు ఎవరు లేరు. వదిలే వస్తున్నాడు. ఎవడు హూజ్ రెస్పాన్సిబుల్ యార్? చెప్పు బ్రో, ఇప్పుడు ప్రసాద్ ఏం చేస్తాడు బ్రో? ఏంటి మీరు ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నారు? నేను మాటలో పనులు చేస్తాను.
మొద్దుగత్తి పని చేయట్లేదయా ఘాటు పోవడానికి సరిపోద్ది కదా. రావట్లేదా వచ్చింది. నేనేం చేయాలి, నాతో నేను ఆ మాట వినట్లేదు. నీళ్ళు అన్లోడ్ చేస్తాడు ఇప్పుడు. ఫస్ట్ లోడ్ చేయడానికి లోడ్ చేయడానికి ఇప్పుడు అన్లోడ్ చేయాలి వెళ్ళి. కాదు ఇప్పుడు సంతలో తీసుకుని ఎవరో ఒకరు వస్తారు కదా, ఆడిస్తుంటాడు ఊహించుకోండి. నా ప్లాన్ కాదు సార్, ఇది నా ప్లానే కాదు సార్, నా ప్లాన్ వేరే సార్. అబ్బాయి ఇది చెప్పు. ఇది చికెన్ వేసేటప్పుడు మొత్తానికి అది అయిపోద్ది దాని పవర్. దాని పవర్ అయిపోద్దా? ఆడే ఒక ప్లగ్ దానికి 50 ఆయిల్ పెట్టించాలి మళ్ళీ. అవును, అంతకు మించి పెట్టించకూడదు. చెప్పినట్టు మాత్రం చేయాలి. అంతకు మించి చేసినా అంత తక్కువ చేసినా నీకు తెలుసు కదా, డబ్బా అదుర్స్ కదా. సాల్టే సరుపుదింగ్ ఒక స్పూన్ తీసే అందులో ఎన్ని వస్తుంది. ఎందుకు వస్తారో తెలియదు. వాళ్ళే మంట ఎక్కిద్దాము. కొంచెం వేయాలి. బ్రౌన్ ఉండాల్సి వచ్చిందేమో. నువ్వు ఉంటే మెజర్ వస్తుంది. చదవడతారు అది ఆడియో పెట్టేద్దాం మొత్తం మిక్స్ చేసి. చాలు ఈ మాత్రం ఇంటిస్తే చాలు, చల్లరైపోవాలి. చేస్తే నేను లేచి
ఓకేనా కమాన్ డైలాగ్ రిపీట్ మళ్ళీయా ఈ వంటలు అవి రావు మనకి తినమంటే తిన్నాం కానీ అమ్మయ్యా అయిపోయింది. బ్రో తీసుకో బ్రో కలుపమయ్యా అంటే జిమ్ చేస్తున్నాను. రాలే ఇక కెమెరా యాంగిల్ అంతా అబ్దుల్ దగ్గర అంతా ఇక్కడ ఇక్కడ మాలో రావాలి ఉందే మాలో రాకపోతే ఉందే ఎంతసేపు జాగ్రత్త తెచ్చేది ఊరు నాయన నాతో కూడా రావాలి హాస్టల్లో పుట్టించింది వాడు నోడ దగ్గర కాసు గేట్ దగ్గర కాసు దీని గాడి కాసు పదా అది జూమ్లో వస్తుంది ఇక అది అందరూ టొమాటో పట్టుకో ఓరి పాపాత్మరా అని అందరూ వెళ్ళిపోవాలంట బ్రో తక్కువ బ్రో లాస్ట్లో చూసుకున్నాను. లేదు వాసిపోవాలి ఒక్కొక్కటి కారం వెనక కారం పువ్వు నీకు ఇప్పుడు తెలీదు తింటే బాగానే తింటావు రేపు ఉదయం వెళ్తే తెలుస్తుంది. ఏంటి బ్రో కారంలోనే బతికేస్తాం ఏమలా మొన్న కలుస్తున్నారు ఇంకా చికెన్ సరిపోదు అయినా అది పెద్దది ట్రై చేశాను రా అవ్వలేదు. అది. రెండో గంట అంత బాగలేదు నేనే దగ్గరుండి చేసి పంపించేసాను. 2 గంటలు చారి ఇది కూడా వదిలితే మీకు మిగిలేదు ఆ భయం నాకు ఉంది రోయ్. చెప్పు నా దగ్గర థమ్స్అప్ దింగి నాకే ఎదురు తిరుగుతున్నాను లీడు. థమ్స్అప్కి నీ మాట వినాలా థమ్స్అప్కి నీ మాట వినాలా నేను ఇప్పించినప్పుడు నువ్వు నా మాట వినాలా? కావాలి నీ థమ్స్అప్ డబ్బులు నీకు కొట్టేస్తా కొట్టే కొట్టేద్దాం. కారం వేసి పెడతాం బ్రో కారం తీగ అయిపోయింది అంతా వాడే 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 ఏది ఏది అసలు నేను ఏదే పెట్టలేదు. ఏంటి శ్రీని ఏమైంది 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 తీ ఉంది చక్కెర వేసినట్టు ఏంటి బ్రో నీ తమ్ముడే నీ మాట వినట్లేదు ఇంకెట్లా అంటే ఇప్పుడు నువ్వు నాకు కొట్టేస్తావు నేను అడిగితే అంత ఉందా నీకు మావయ్య? నువ్వు ఇక్కడ నీకు ఎవరు తెలియదు నీకు అసలు నువ్వు నేను డబల్ స్టార్ ఎవరు డబల్ స్టార్ తెలుసు నాకంటే నీకు గరం మసాలా గట్టిగా వేసి పడదు కారం తెలుసు మీకు అర్థం కావట్లేదు కారం ఉంది టీపు వెళ్ళిపోవాలి నాకు అన్నీ పోతాయి నిమ్మకాయ వేస్తే మా వీటిదేం పని లేదు కదా లోపల వేస్తే అన్నీ పోతాయి కదా నీకు కలపయ్యా గాడి చచ్చిపోతున్నావు ఎట్లా ఉంది సీన్ సూపర్ ఉంది ఎంతమంది టేస్ట్ చేస్తారు కానీ సూపర్ అబ్బా అబ్బా కాలం మీద వేసావు సరిపోతుంది బ్రో సరిపోయింది రోజు ఇప్పుడు వేసి సరిపోయింది దాన్ని తినకొట్టి కానీ కొంచెం తీగ ఉంది బ్రో స్వీట్ ఉందా ఎందుకు వచ్చింది స్వీట్ కారం లేదా కారం ఉంది నువ్వు ప్రేమాన్ని దాకా కొనుక్కొని వచ్చావు కదా స్వీట్ ఉంది కారం ఇది పట్టదన్న గింజు శాఖ కూడా గింజు శాఖ అయిపోతే ఇంకా నేను అవుతాను కొడంగల్ విశేఖర్ కొడంగల్ నువ్వు మనిషిని చూసి మాట్లాడు. ఎంత వేసేనా వేసే వేసే కొట్టుకోండి అంటే నువ్వు నాకు ఇస్తావా? నువ్వు నా పెద్దలను మధ్యాహ్నం అన్నం కూడా తింటుంది ఇంట్లో మామయ్య ఇద్దరం పెట్టారా ఆహా సూపర్ ఏముందండి ఇప్పుడు వచ్చింది అదిగో అసలు ప్రోడక్ట్ వచ్చింది కాలుతుందా బ్రో ఉడికి
ప్రపంచం మొత్తం దొంగ నా కొడుకులు. ఉన్న ముక్కలన్నీ వేసారు. ఎవరినే నమ్మొద్దా? ఎవరైనా నమ్మద్దు బ్రో. చెప్తా బ్రో, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. ఎవరిని నమ్మద్దు. ఒక ముక్క వేస్తే ఇద్దరు పనిచేస్తుంది వేసుకో. ఇద్దరు లాస్ట్కి ఇది ఇచ్చారు నాకు. ఇదిగో కావాలా? ఇది బ్రో, ఇది ఇంకా ఇండియాలో ఇంకేం పెరిగేది. మనోజ్ బ్రో ఇన్నెవర్ బ్రో అనేది చెప్పేది ఆ టైప్ ఉందా, ఆ టైప్ ఉందా, ఎట్లా? అభిమాన బావా, నేను సెట్ చేస్తా. కాసేపు కూర్చో, అటు. ఏ థమ్స్అప్ ఇంకెవరికి? వదిలికి వచ్చిందా? రావా? ఓకే, థమ్స్అప్ ఇంటికి వెళ్ళి. కూరగాయలు వస్తున్నారు. చికెన్ చేస్తున్నారు. అది ఇంకా కూతురు ఖచ్చితంగా పెట్టాలని చెప్పి పెట్టేసి